గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రజా ప్రతినిధులు అధికారుల పాత్ర కీలకమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ ఆఫీసర్ ఉమారాణి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య పేర్కొన్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐఓసీ వేదికగా సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శుల కోసం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి స్పెషల్ ఆఫీసర్ ఉమారాణి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య ప్రాంతీయ స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, గ్రామ సభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల సమన్వయం, నిధుల వినియోగం, అభివృద్ధి పనుల ప్రాధాన్యత నిర్ణయం వంటి అంశాలపై అధికారులు విపులంగా వివరించారు. గ్రామాల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రజల సూచనలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లాలోని వివిధ మండలాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఇప్పటివరకు వస్తున్న నిధులను సక్రమ పద్ధతిలో అక్కడ ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రజల అవసరాలను గుర్తించి వాటిని ప్రాపర్గా ప్లాన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది. దానికోసం హాఫ్ డే అందరు పంచాయతీ సెక్రటరీలు అట్లాగే సర్పంచ్లు పిలిపించి ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో మార్పులు కొత్తగా వచ్చిన విబీజీ రామ్జీ స్కీమ్కు సంబంధించి కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు వర్షాకాల సీజన్లో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు సంబంధించి పారిశుద్ధ్య పరంగా గ్రామ పంచాయతీ చేయాల్సిన పనులకు సంబంధించి కూడా అవగాహన కల్పించి ఈ చర్యలను చేపట్టాలనే విధంగా పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచ్లకు వివరించడం జరిగింది.